అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. బంగారం వెండి ధరలు రోజు కూడా ఈ ధరలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ కూడా గోల్డ్ పడ్డదా, ఎంత పడ్డది, పడితే మనం కొనుక్కోవచ్చా అన్న కోణంలో అందరూ కూడా చూస్తూ ఉన్నారు. కేంద్ర బడ్జెట్ సమావేశాలు మొన్న జరిగినాయి కదా, అప్పటి నుంచి కూడా గోల్డ్ అట్లాగే సిల్వర్ తగ్గుతూ వస్తున్నాయి. ఎంత తగ్గితే అంత మంచిది అని మనమైతే అందరం కూడా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఎక్కడ లేని ధరలు, అసలు 1,00,000 రీచ్ అయినప్పుడే అమ్మో 1,00,000 అన్నాం. అది దగ్గర 2 లక్షలకి టచ్ అయింది మొన్ననే. 1,95,000 దగ్గర ఆగింది. ఆ తర్వాత నుంచి మాత్రం దిగుతూ ఇప్పుడు 1,53,000 నిన్నటి వరకు ఉండే. ఈ రోజు ఏకంగా మళ్ళా 2,000 తగ్గింది బంగారం ధర. ఈ రోజు చూస్తే గనక 1,51,000కు దగ్గరలో ఉంది బంగారం ధర. అండ్ వెండి చూస్తే గనక నిన్నటి వరకు కూడా వెండి ధర 3 లక్షలు పర్ కేజీ ఉండే. అట్లాంటిది 20,000 దక్కింది. ఏకంగా 20,000 తగ్గి వెండి ధర ఈరోజు 2,80,000 దగ్గర స్థిరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సరే, మార్కెట్స్ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇంకా కూడా ధర తగ్గుతుంది కానీ పెరిగే అవకాశం లేదు అని చాలామంది విశ్లేషకులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్. పసిడి ప్రియులకు యాక్చువల్లీ ఇది చల్లని కబురే ఒక రకంగా చెప్పాలంటే కూడా. ఎందుకంటే పెళ్లిళ్ళ సీజన్ మొదలు కాబోతోంది. ఈ నెలాఖరు లోపల పెళ్లిళ్ళ సీజన్ అందరి కూడా మొదలు కాబోతోంది కాబట్టి ఈ బంగారం ధర చూసిన తర్వాత చాలామంది 10 తులాలు కొనాలనుకున్న వాళ్ళు కూడా 5 తులాలు కొనుక్కుంటే సరిపోతుంది, సరిపెట్టుకుందాం అన్న దాకా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక రోజు బంగారం ధర తగ్గుతుంది కాబట్టి ఇది ఎక్కడి వరకు రీచ్ అవుతుంది, అప్పుడే కొందాంలే అన్న కోణంలో కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. అండ్ పసిడి ధరలు ఇప్పుడు కింది నేల చూపులు చూస్తున్నాయి. ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా ధరలు తగ్గుతూనే ఉన్నాయి. దానికంటే వారం ముందు పూర్తిగా అసలు ధరలు ఒక రేంజ్లో పెరుగుతూ వచ్చినాయి. దగ్గర 24 క్యారెట్ల బంగారం ధర 1,95,000కు రీచ్ అయిందంటే ఇక ఇమాజిన్ చేసుకోండి. ఇక కొనలేము బాబోయ్ అన్నటువంటి మాట మనం కూడా అనుకున్నది. ఇక వెండి అయితే 4,20,000కు చేరుకున్నది. ఆ తర్వాత మాత్రం ఇక వెండి కొనడమే మానేశారు. ఎందుకు వచ్చిన బాధ అన్నటువంటిది. సో ఈరోజు చూస్తే గనక బంగారం ధరలు నిన్న సోమవారంది ఒకసారి రేట్ చెప్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,53,170 ఉండే. ఇప్పుడు ఈ రోజు చూస్తే కనుక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,51,750కి చేరుకుంది. అంటే 2,000 తగ్గింది నిన్నటికి ఇవాళటికి. సో సోమవారం ఇక 10 గ్రాముల బంగారం ధర ఎంత అంటే 1,40,400 ఉండే. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,39,100గా ఉంది. ఇది కేవలం 1,000 మాత్రమే తగ్గింది 22 క్యారెట్ల బంగారం. అంటే ఒక్కరోజే 10 గ్రాముల బంగారంపై దగ్గర ఇక 2,000 రూపాయలు తగ్గినట్టు లెక్క. హైదరాబాద్లో ఈరోజు ఎంత అంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,51,750, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,39,100. విశాఖపట్నం చూస్తే గనక వైజాగ్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,51,750, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,39,100. సేమ్ ఉంది ఆల్మోస్ట్ ఇక్కడ అక్కడ. విజయవాడ చూస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,51,750, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,39,100గా ఉంది. ఢిల్లీ విషయానికి వస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,51,900గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,39,250గా ఉంది. ఇక సిల్వర్ విషయానికి వద్దాం. సిల్వర్ చూస్తే గనక బంగారం ధరలే కాదు సిల్వర్ ధరలు కూడా భారీగా తగ్గుతూ వస్తున్నాయి. ఒక్క రోజులోనే ధరలు కుప్పకూలుతున్నాయి, వేలల్లో కుప్పకూలుతున్నాయి. ఎందుకంటే సోమవారం కేజీ సిల్వర్ ధర 3 లక్షలు ఉంది. మంగళవారం అంటే ఈరోజు కేజీ సిల్వర్ ధర 2,80,000కు పడిపోయి నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్పై 20,000 తగ్గింది. ఇక ముంబై, కలకత్తా, ఢిల్లీలో కూడా కేజీ సిల్వర్ ధర ఈరోజు సేమ్ 2,80,000 ఉంది. అంటే ఇంకా రేట్లు తగ్గే అవకాశం ఉందని చాలామంది అంటున్నారు. రేట్లు ఇంకా పడిపోతాయి. ఎందుకంటే మ్యాక్సిమం పీక్స్కి వెళ్ళి ఇక డౌన్ఫాల్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక తగ్గుతూ వస్తాయి. దగ్గర ఇంకొక 20,000 నుంచి 30,000 కరెక్షన్ జరగవచ్చు ఏది బంగారం మీద.
అండ్ వెండి మీద దగ్గర దగ్గర 50,000 నుంచి 1,00,000 కూడా కరెక్షన్ జరగచ్చు అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే 2 లక్షల దగ్గర వెండి ఆగుతుంది, బంగారం ఏమో 1,20,000 దగ్గర ఆగొచ్చు అన్నటువంటిది చాలా మంది విశ్లేషకులు అయితే చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకోటి, ఇప్పుడు తగ్గుతుంది కాబట్టి ఇక మళ్ళా కొందామా, మళ్ళా పెరుగుతుందా అన్న కోణంలో చాలా మంది ఆలోచన చేస్తున్నారట. లేదు, ఇప్పుడు అన్స్టేబుల్గానే ఉంది గోల్డ్ అండ్ సిల్వర్, కాబట్టి దాని వైపు ఇప్పుడే చూడకండి దయచేసి, ఎందుకంటే మళ్ళీ లాస్లోకి వెళ్ళిపోతారు. బికాస్ పీక్స్ని టచ్ చేసి ఇప్పుడు తగ్గుతూ వస్తుంది కాబట్టి ఒక దగ్గర స్టేబుల్ అయిన తర్వాత మళ్ళీ చూడొచ్చు. కానీ ఇప్పుడు ఒకవేళ కొంటే మాత్రం చాలా చాలా కష్టం, లాస్లోనే ఉండొచ్చు అన్నటువంటి మాట కూడా చాలా మంది విశ్లేషకులు అయితే చెప్తూ ఉన్నారు. చూడాలి మరి గోల్డ్ మీద కరెక్షన్ అంటే 1,51,000 ఉంది కాబట్టి 25 నుంచి 30,000 గోల్డ్ మీద తగ్గచ్చు అంటున్నారు. తర్వాత సిల్వర్ ఏమో 2,80,000 ఉంది కాబట్టి అది 2 లక్షలకి చేరుకుంటుంది అని విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. అప్పుడు కరెక్ట్ అవుతుంది, ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటరు అన్నటువంటి మాట చెప్తున్నారు. సో ఇది గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్ఫర్మేషన్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి